ఓకే. అసలు థైరాయిడ్ ఉందని ప్రెగ్నెన్సీ సమయంలో ఎలా తెలుసుకుంటారు మేడం? ప్రెగ్నెంట్ విమెన్ అందరికీ మనము ఫస్ట్ ట్రైమిస్టర్‌లోనే ఎస్పెషల్లీ ఇమ్మీడియేట్‌గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే మనము థైరాయిడ్ టెస్ట్ చేస్తామండి. దానివల్ల మనకి ఆ వాల్యూస్ టీఎస్‌హెచ్ వాల్యూస్ వల్ల మనకి వాళ్ళకి థైరాయిడ్ ఉందా? లేదా? అవసరమైతే వాళ్ళకి కొన్ని యాంటీబాడీ టెస్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. మనకి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలా? వద్దా? అనేది కూడా తెలుస్తుంది. అదే రకంగా కొంతమందికి ఫస్ట్ ట్రైమిస్టర్‌లో అంటే ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో కొంచెం థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీ ప్రెగ్నెన్సీ హార్మోన్స్, హెచ్‌సీజీ వాటి ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల పెరుగుతుంది. అది నార్మల్ కిందే గుర్తించాలి మనము. దానికి ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే తర్వాత అది కొంచెం తగ్గిపోతుంది. బట్ కొంతమందికి ఎవరికైతే టీఎస్‌హెచ్ బాగా పెరిగిపోయి హైపోథైరాయిడిజం అని గుర్తిస్తామో వాళ్ళకి కంపల్సరీగా ట్రీట్మెంట్ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయాల్సుంటుంది. ఆఫ్టర్ డెలివరీ థైరాయిడ్ అయితే తగ్గిపోతుందా మేడం? డెలివరీ తర్వాత లైక్ హాఫ్ ఆఫ్ ద కేసెస్‌లో తగ్గిపోయే అవకాశం ఉందండి. కానీ కొంతమందికి అది కంటిన్యూ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ థైరాయిడైటిస్ వల్ల హైపోథైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఫాలో అప్ చేసుకోవాల్సుంటుంది. అండ్ కొంతమందిలో అది పూర్తిగా కూడా తగ్గిపోతుంది. ఓకే మేడం. హైపర్ థైరాయిడ్ అంటున్నారు కదా! దాని లక్షణాలు కూడా చెప్పండి. హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్సెస్‌గా సెక్రెట్ అవ్వడం అండి బాడీలో. అండ్ ఈ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో అంటే ఫస్ట్ 3 మంత్స్‌లో కొంతమందికి మైల్డ్‌గా హైపర్ థైరాయిడ్ సమస్య ఉంటుంది. ఎందుకంటే బాడీలో కూడా ఎక్కువ హార్మోన్ సెక్రెట్ అవ్వడంతో పాటు ఎక్సెసివ్ వామిటింగ్స్ ఉన్న వాళ్ళని, హైపరెమెసిస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ హైపర్ థైరాయిడ్ మైల్డ్‌గా ఉంటుంది. కానీ అది యూజువల్‌గా ఫస్ట్ ట్రైమిస్టర్ తర్వాత రిజాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా ఇంకా ఎక్కువ హార్మోన్ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సొస్తుంది. యాంటీ థైరాయిడ్ మెడిసిన్స్ ఉంటాయి. వాళ్ళకి దాంతో ట్రీట్మెంట్ ఇవ్వాల్సొస్తుంది. ఈ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకోవటము అండ్ యాంగ్జైటీ, ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఇలాంటివన్నీ హైపర్ థైరాయిడ్ లక్షణాలండి. ఇవి కొంత ప్రెగ్నెన్సీ సింప్టమ్స్‌తో కోరిలేట్ అవ్వడం వలన కొంచెం డిలే ఒక్కొక్కసారి అవి గుర్తించడంలో కూడా డిలే అవుతుంది. కానీ అవి గుర్తించిన వెంటనే వాటికి మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. అండ్ ఇది ఒకసారి కొంతమందిలో ఎక్సెస్‌గా కొంచెము ఆహ్, ఇంక్రీజ్ అవ్వడం వలన గ్రేవ్స్ డిసీజ్ ఆర్ సివియారిటీ కూడా ఇంక్రీజ్ అయ్యి థైరాయిడ్ స్ట్రామ్ అనేది కూడా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. బట్ ఇది చాలా రేర్ కండిషను. అది రాకుండా చూసుకోవటం ఇంపార్టెంట్. ఇది జెనెటిక్‌గా వస్తుందా మేడం? ఎలా వస్తుందసలు? థైరాయిడ్‌కి జనరల్‌గా కొంత జెనెటిక్ టెండెన్సీ అయితే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీస్‌లో జెనెటిక్‌గా వాళ్ళకి సంక్రమించవచ్చు. అలా కాకుండా వాళ్ళకి ఆటో ఇమ్యూన్ కండిషన్ లాగా అంటే మన బాడీలోనే థైరాయిడ్‌కి ఎగనెస్ట్‌గా యాంటీబాడీస్ సెక్రెట్ అయ్యి థైరాయిడ్ అనేది డెఫిషియెంట్‌గా సెక్రెట్ అవ్వడం వల్ల ఇది మేజర్ రీజన్ ఉంటుంది. హైపర్ థైరాయిడ్‌తో బాధపడే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? హైపర్ థైరాయిడ్‌కు కూడా మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయండి. కరెక్ట్ ట్రీట్మెంట్ చేయడం వల్ల అది సివియర్‌గా కాకుండా చూడొచ్చు. కాకపోతే వీళ్ళల్లో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది పోస్ట్ డెలివరీ తర్వాత కూడా. ఓకే మేడం. ఈ థైరాయిడ్‌తో బాధపడిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ ఆ మెడిసిన్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయమంటారా? లేదంటే అవసరం లేదంటారా? కొంతమందికి థైరాయిడ్ ఓన్లీ ప్రెగ్నెన్సీలో ఎక్కువ డిమాండ్స్ వలన అది థైరాయిడ్ సరిగ్గా సెక్రీట్ చేయలేక ట్రాన్సియంట్‌గా కొంచెం టెంపరరీగానే ఇవ్వాల్సొస్తుంది మెడికేషన్. కానీ వాళ్ళకి ఆల్రెడీ లోపల థైరాయిడైటిస్ ఉండి బాడీలోనే హార్మోన్ డెఫిషియన్సీ ఉంది అలాంటి వాళ్ళకి కంటిన్యూ కూడా చేయాల్సి రావచ్చు. లైఫ్ లాంగ్ ఆర్ సమ్‌టైమ్స్ ఫ్యూ మంత్స్, 2 ఇయర్స్ కూడా కంటిన్యూ చేయాల్సి రావచ్చు.